ఇసుకపట్నం టోటల్ 7 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 25 to 40 మినిట్స్ రన్ టైమ్తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. ఈ సిరీస్ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. చూడడానికి ఏమీ లేకపోతే ఒకసారి టైంపాస్కి ట్రై చేయొచ్చు. మనల్ని ఆకట్టుకునే అంతగా ఈ సిరీస్లో అయితే ఏమీ లేదు. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్ చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే కలిగించలేకపోయారు. స్టోరీ విషయానికి వస్తే నాయుడు అలియా సముద్రకని ఏదో ఒక పని చేసుకుని బతకడం కోసం ఇసుకపట్నంకి వస్తాడు. అక్కడ ఉన్న ఒక నాయకుడిని చంపి ఇతను నాయకుడు అవుతాడు. ఇసుకపట్నంలో ఉన్న సిస్టమ్ ని, పొలిటికల్ లీడర్స్ ని యూస్ చేసుకుని స్మగ్లింగ్ చేస్తూ చాలా ఎత్తుకెదుగుతాడు. అతని స్థానం కోసం తన చుట్టూ ఉన్న వాళ్ళు అతని వెనుక ఎలాంటి రాజకీయాలు చేశారు, అతనికి వ్యతిరేకంగా ఉన్న తన కూతురు ఏం చేసింది, అతని స్థానం కోసం తన వెనుక ఎవరు ఎలాంటి రాజకీయాలు చేశారన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లో కూడా స్టోరీ అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఎంతసేపు కూడా డెవలప్ అవ్వదు. అంతేకాకుండా ఎక్కడ థ్రిల్ కూడా చేయదు. సిరీస్లో కాస్టింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా సముద్రకని గారు అయితే చాలా బాగా సెట్ అయ్యారు. ఆయనతో పాటు ఐశ్వర్య రాజేష్ గారు, అలాగే నరేష్ అగస్త్య, వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సముద్రకని గారితో పాటు పక్కనే బెనర్జీ గారు కూడా ఉంటారు. ఆయన కూడా చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో కనిపించారు. సిరీస్ లో అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పటికీ కూడా స్టోరీలో మ్యాటర్ అయితే లేదు. లాస్ట్ 2 to 3 ఎపిసోడ్స్ లో వచ్చే ట్విస్ట్లు పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా అవి చాలా రొటీన్ గా అనిపిస్తాయి. లాస్ట్ ఎపిసోడ్ లో పార్ట్ 2 కి లీడ్ ఇస్తూ ఇచ్చిన ట్విస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది. సిరీస్ లో సునీల్ గారి క్యారెక్టర్ బాగున్నప్పటికీ ఆయన ఇంకా అంత ఎలివేట్ చేయలేదనిపించింది. మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ సిరీస్ లో మనల్ని ఆకట్టుకునే విధంగా ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. చూడడానికి ఏమీ లేకపోతే టైం పాస్ కి ఒకసారి చూడాలనుకుంటే ఈ సిరీస్ ని ట్రై చేయండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడలేము. కొన్ని చోట్ల రొమాంటిక్ బిట్స్ ఉన్నాయి, అలాగే బ్రూటల్ కిల్లింగ్స్ కూడా ఉన్నాయి. ఇండివిజువల్ గానే చూడండి. దీనికి నేచర్ రేటింగ్ 2.5/5. మీకు గానీ నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సిరీస్ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.